Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీ ఇన్నేళ్ల కెరియర్లో ఎప్పుడు ఏ డైరెక్టర్ని వెళ్ళి నాకు ఒక పాత్ర ఇవ్వండి మీ సినిమాలో, నాకు మీ సినిమాలో నటించాలని ఉంది అని ఎప్పుడు ఎవరిని అడగలేదా? అడిగండి, క్యాజువల్గా అడిగినవి ఉన్నాయి. పర్టికులర్గా గుర్తెట్టుకుని వెళ్ళింది ఏం లేదు. జయకృష్ణ గారిని చనిపోయారు, మిస్టర్ భారత్ తీస్తున్నప్పుడు ఒక ఆయన పరిచయం చేశారు. ఓకే. ఆయన దగ్గర 3-4 సార్లు వెళ్ళాను వేషం కోసం. ఓకే. ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తుంటారు మీ నాన్నగారంటే వ్యవసాయం అన్నా. అదే చేసుకోవచ్చు కదా అన్నాడు సరదాగా. అదంతే. తర్వాత ఇంక లేదండి, వేషం వేయాలి, ఓన్లీ ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలని ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ అన్ని చోట్ల ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అడగలే. ఈవెన్ ఇప్పుడున్న పెద్ద పెద్ద డైరెక్టర్లు వినాయక్ గారు కావచ్చు, రాజమౌళి గారు, శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్, ఇలా ద టీమ్ ఆఫ్ దట్ స్టార్ డైరెక్టర్స్ అంటారు కదా, వాళ్ళని కూడా ఎప్పుడు మీరు అడగలేదా? లేదండి, ఎన్నడు. ఇస్తే బాగుండు అనుకుంటా, వస్తే బాగుండు అనుకుంటా. ఈ అందరి డైరెక్టర్లో ఎవరి డైరెక్షన్లో మీరు చేశారు అట్లీస్ట్ ఒక 2-3 ఫిలిమ్స్? వైట్ల సీను ఆయన డైరెక్షన్లో చేశాను, ఎక్కువ 3-4 సినిమాలు, కొంచెం ఎక్కువ సినిమాలు చేసిన. వైట్ల సీను గారు చేశాను. ఓకే. పూరి జగన్నాథ్ గారు చేశాను. ఈ హీరోలు, స్టార్ హీరోస్, స్టార్ హీరోయిన్స్, వీళ్ళు అదే మిగతా కమేడియన్స్, వీళ్ళందరిలో ఎవరు మీకు చాలా క్లోజ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరండి? బాగా రెగ్యులర్గా మీ పర్సనల్ కూడా మీరు డిస్కస్ చేసే స్నేహితులు ఎవరున్నారు? అందరితో ఫ్రెండ్లీగా ఉంటానండి నేను. మరి వాళ్ళు నాతో ఉంటారు లేదు నాకు తెలియదు. మీరుంటారు. రఘుబాబు నేను కొంచెం ఎక్కువ ఓపెన్గా అన్నీ మాట్లాడుకుని షేర్ చేసుకునేది కానీ ఏమైనా చెప్పుకునేది కానీ ఉంటుంది. మీ ఇద్దరికి థిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భగవాన్ గారు. ఈవేళ నాకు మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కటి అర్థమైంది ఏంటంటే, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. బాగా చెప్పారు. అంతే కదా. అంతే. ఒక వ్యక్తిని చూడగానే మనం ఒక ఒపీనియన్కి వచ్చేస్తుంటాం జనరల్గా. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, వాళ్ళ హావభావాలు అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడే పద్ధతి అవ్వచ్చు. మీ మాట ఉంటుంది, మీరు మాట్లాడుతుంటే ఆ గోదావరి జిల్లా యాస, ఒక విరుపు, ఎండింగ్లో ఒక రాగం, ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎటకారం చేస్తాడు, ఎప్పుడు ఏదో ఒకటి పంచులు వేస్తూనే ఉంటాడు అన్న ఒక ఒపీనియన్లో కూడా కొంతమంది ఉంటారు. అలాగే రకరకాల ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు. సో అదంతా రాంగ్ అని తెలుసుకున్నాను. అది ఉందండి, అది కంప్లీట్గా లేదని అనట్లేదు, బట్ అది ఉందన్న సంగతిని మీరు ఒప్పుకోవడం అది ఇంపార్టెంట్ కదా. అది చాలా మంది ఒప్పుకోరు. అది వృత్తి కదా, మనలో ఉన్న లోపాలను మనం ఒప్పుకోరు కదా. బాపు గారు ఎప్పుడు బొమ్మ గీస్తారట, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎవరికి పంపవలసింది లేదు. తెల్లారుజామున లేసి బొమ్మ గీస్తారు, ఎందుకంటే టచ్ పోద్ది కదా. అలాగేమో ఈ పంచులు ఇవన్నీ ట్రై చేసుకోవాలి, వృత్తి అది కదండి. ఇప్పుడు ఇక్కడ మంచితోటి అన్నాం అనుకోండి, ఒక మంచి మాట ఏదో ఇంట్లో అన్నాను, అది గుర్తుపెట్టుకుని సినిమాలో వాడదామా, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు బాగుంటుంది కదా, ఏమన్నా డైరెక్టర్ గారు అంటే బాగుంది పెట్టండి, అంతే కదండి. ఒక మిస్కమ్యూనికేషన్ డైలాగ్ ఇంట్లోనే జరిగింది అనుకోండి, సీన్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ రియల్ లైఫ్లో నుంచి తీసుకున్న క్యారెక్టర్లో, సిచ్యువేషన్లో వంశీ గారు అంటారు అలా ఎన్నెన్ని దొరుకుతాయని. మరి దొరుకుతా అంటే చూస్తుంటా ఉంటే ఒక డైరెక్టర్ ఒరిజినల్గా తీయాలంటే 5-6 సినిమాలు తీస్తా అన్నాడు ఆయన, ఇంకా ఏమీ కాపీ చేయకుండా. ఎవరెడ్డి గారు 14 సినిమాలు తీశారు అంతే, ఆయన ఒరిజినల్గా. ఆయన అంత కష్టం, అందుకని వంశీ గారు 25 తీశారు. ఈ సిచ్యువేషన్లు అన్నీ కలిపి మనకి 2-3 సినిమాలతో అయిపోవచ్చు. ఆ రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ అంటే మనం చూడక్కర్లేదు కానీ, అంటే నా ఉద్దేశం అంటే మన పక్కనే జరుగుతుంటాయి కదా, అవి అబ్జర్వ్ చేస్తే చాలు. పేపర్లో ఒకటి చేసిన ఇదిని మనం చూసి సీన్ చేసుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేశారా మీరు? ఏమన్నా అబ్జర్వ్ చేసినవి 1-2 గుర్తున్నాయా మీకు? అలాంటివి చేయలేదు కానీ ఇంటర్వ్యూ కాబట్టి చెప్పేస్తున్నాను. ఇది సీను యాక్చువల్గా మొన్న మధ్య చదివితే, ఒక హోటల్లో పనిచేసే కుర్రాడు ఒక పెద్ద ఆయన కనబట్టలేదు అనేది వేశారు, కంప్లైంట్ ఇచ్చారు, పేపర్లు వేశారు. ఈ కుర్రాడు అది చదివి ఈవినింగ్ 10,000 ఇస్తే వదులుతాను నా దగ్గర ఉన్నాడు. వీడి దగ్గర లేడు.
10,000 అవసరం పలానా చోట పెడితే నేను ఆయన వదిలేస్తాను. ఇంతకీ విచిత్రం ఏంటి చేసిన టైం బాగోలేదు, వీడు నాకులాగా అజ్ఞాని. ఆయన ఇంటికి వచ్చాడు ముసలాయన, వచ్చేసాడు, తెలియక ఫోన్ చేశాడు, మొత్తం అందరూ కూడా పట్టుకుని వాయించి పెట్టారు. నాకేదన్నా అమాయకుడు ఏదో చేసి నేను సంపాదించాను ఇలాంటి సీను పేపర్లో వచ్చింది. Hi, this is Ritu Verma. నేను మీ లాస్ట్ యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain us.